హాయ్ హలో వెల్కమ్ టు టిపి స్టడీస్. మనం ఏపీ ఎస్ఐ అండ్ పీసీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం మీకు ఆల్రెడీ లాస్ట్ సెషన్లో అర్థమెటిక్ నుండి ఏ టాపిక్స్ నుండి ఎన్నెన్ని మార్క్స్ ఇంపార్టెన్స్, రీజనింగ్ నుండి కూడా ఏ టాపిక్స్ నుండి ప్రిపేర్ అయితే మనకి ఎన్నెన్ని మార్క్స్ వస్తాయో మొత్తం క్లియర్గా డిస్కషన్ చేయడం జరిగింది. సరే, ఇప్పుడు ఈ రోజు క్లాస్లో మనం దేని గురించి డిస్కషన్ చేసుకుందాం అనుకుంటే, మీకు ఎవరైనా కూడా అంటే ఎస్ఐకి రాసే వాళ్ళు కానీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కానీ మీకు ఆల్రెడీ చెప్పున్నా, మళ్ళీ ఇంకోసారి కూడా చెప్తున్నా, చాలామంది ఏం చేస్తారంటే ఓన్లీ జీకే అండ్ రీజనింగ్ మాత్రమే ప్రిపేర్ అయ్యి అర్థమెటిక్ వదిలేస్తూ ఉంటారు. మాకు వీటిలో స్కోర్ వస్తుంది, ఇక్కడ వచ్చినటువంటి స్కోర్తో మాకు జాబ్ వస్తుందని వాళ్ళు ఫిక్స్ అయిపోతారు ఆటోమేటిక్గా. అలా ఫిక్స్ అయిపోయి అర్థమెటిక్ను కొద్దిగా ప్రాక్టీస్ చేయడం కూడా వదిలేస్తుంటారు. ఎందుకంటే చాలామంది నాన్ మ్యాథ్స్ క్యాండిడేట్స్ ఉండొచ్చు, లేదా మ్యాథ్స్లో కొద్దిగా వీక్గా ఉండే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎప్పుడు అర్థమెటిక్ టచ్ చేయకుండా జీకే మొత్తం బాగా ప్రిపేర్ అయినాం అనుకుంటారు, రీజనింగ్ కూడా బాగా ప్రాక్టీస్ చేసాము, ఈ రెండిట్లలో మనకు స్కోర్ తెచ్చుకుంటే సరిపోతుంది. అంటే జీకేలో అవుట్ ఆఫ్ 100 కానీ 110 కానీ మనకు ఒక 80-90 మార్క్స్ వస్తాయి, రీజనింగ్లో మనకు ఒక 40 మార్క్స్ వస్తాయి, మొత్తం 90 + 40 130 మార్క్స్ వస్తాయి కదా, మనం ఈజీగా క్వాలిఫై అవుతామని చెప్పేసి డిసైడ్ అవుతారు వాళ్ళు. అది కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రాసినా లేదా ఎస్ఐ ఎగ్జామ్స్ రాసామనుకోండి, ఎస్ఐకి అయితే జీకేలో అవుట్ ఆఫ్ 100కి 80 మార్క్స్ వస్తాయి. మనకి ఇంకా ఆ అర్థమెటిక్ రీజనింగ్ రెండు కూడా 100 మార్క్స్కే కదా, ఈ రీజనింగ్లో ఒక 40 క్వశ్చన్స్ లేదా 50 క్వశ్చన్స్ ఇస్తే అవుట్ ఆఫ్ 40 లేదా 50 వస్తాయి అనుకొని చెప్పేసి అక్కడ 100 ప్లస్ ఇక్కడ 40 140 అంటే అక్కడ జీకేలో 80 మార్క్స్, ఇక్కడ ఒక 40 మార్క్స్, 80 + 40 120 మార్క్స్ ఇస్తే మనం ఈజీగా ప్రిలిమ్స్ సక్సెస్ అవ్వచ్చు అని అనుకుంటారు. సో మనం అనుకున్నంత ఈజీ కాదు జీకేలో అవుట్ ఆఫ్ 100కి 80 మార్క్స్ 90 మార్క్స్ రావడం అనేది. మనం ఎంత చదివినా కూడా మస్ట్ ఆన్సర్గా ఎక్కడొక చోట మిస్టేక్ చేస్తూ ఉంటాము. వాళ్ళు కొద్దిగా పేపర్ టఫ్గా ఇచ్చినారనుకోండి, అక్కడ 80 మార్క్స్ కాదు కదా 50-60 మార్క్స్ తెచ్చుకోవడం కూడా కొద్దిగా కష్టంగా ఉంటుంది. సో దట్స్ వైజ్ అందుకని మనం ఎప్పుడు కూడా కొన్ని సబ్జెక్ట్స్ మీద ఎక్కువగా డిపెండెంట్ అయ్యి కొన్ని సబ్జెక్ట్స్ని ఎప్పుడు కూడా లీవ్ ఇట్ చేయకూడదు. ఇప్పుడు మనం జీకేకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రిపేర్ అవుతున్నామో, రీజనింగ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రిపేర్ అవుతున్నామో, అదేవిధంగా అర్థమెటిక్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రిపేర్ అవడానికి ట్రై చేయండి. అయితే అర్థమెటిక్ రాని వాళ్ళు అంటే నాన్ మ్యాథ్స్ ఉన్న వాళ్ళైనా కానీ లేదా మ్యాథ్స్లో కొద్దిగా వీక్గా ఉండే వాళ్ళు అనుకుంటే మనం అన్ని టాపిక్స్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. అర్థమెటిక్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మెయిన్ టాపిక్స్ కానీ కొద్దిగా బాగా ప్రిపేర్ అయ్యి ఆ మినిమం ఒక 20 లేదా 30 లేదా 40 మార్క్స్ స్కోర్ చేయగలిగితే మనకి వాటితో పాటు ఇక్కడ కూడా స్కోర్ వస్తుంది కాబట్టి మనం ఈజీగా క్వాలిఫై అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అయితే ఈ అర్థమెటిక్లో కూడా మనకి ఏ టాపిక్స్ నుండి ఎన్నెన్ని మార్క్స్ అవన్నీ మనం డిస్కషన్ చేసినాం. బట్ వాటిలో ఈజీ టాపిక్ ఏదనేది రాబోయే క్లాసెస్లో కూడా డిస్కషన్ చేద్దాం. అయితే మనం అర్థమెటిక్ అనేది చాలా ఈజీగా సింపుల్గా అటెండ్ చేయాలి అంటే మనం చేయాల్సినటువంటి ప్రొసీజర్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీడ్ మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ నేర్చుకోవాలి మనం. అంటే ఫాస్ట్గా ఎలా క్యాలిక్యులేషన్ చేయాలనో తెలిస్తే మనకు మ్యాథ్స్ మీద చాలా ఇంట్రెస్ట్ కలుగుతుంది. అర్థమెటిక్ మీద అర్థమెటిక్ చేయాలి, అర్థమెటిక్గా ప్రిపేర్ అవ్వాలని ఒక ఇంట్రెస్ట్ అంటూ వస్తుంది మనకి. ఎప్పుడు మన మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కొద్దిగా ఫాస్ట్గా చేయగలిగితే ఆ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ మనం ఏమంటాం స్పీడ్ మ్యాథ్స్. ఆ స్పీడ్ మ్యాథ్స్ ఎవరైతే కొద్దిగా ఫాస్ట్గా చేయగలుగుతారో వాళ్ళకి అర్థమెటిక్ బాగా ప్రిపేర్ అవ్వాలి, అర్థమెటిక్లో నేను స్కోర్ తెచ్చుకోవాలని ఇంట్రెస్ట్ కలుగుతుంది. అయితే ఇక్కడ పెద్ద కష్టమైనది ఏం కాదు, మ్యాథ్స్ అంటే మ్యాథమెటిక్స్ కాదు, ఇక్కడ అర్థమెటిక్ అనేది జనరల్ మ్యాథమెటిక్స్ అంటే జనరల్ క్యాలిక్యులేషన్స్ మాత్రమే. మనం నోటితో కూడా క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు. అంటే ఓన్లీ మైండ్ క్యాలిక్యులేషన్స్ మాత్రమే యూజ్ చేస్తూ క్వశ్చన్ ఆన్సర్ కూడా చేయొచ్చు. ఎక్కడ కూడా పెన్ అండ్ పేపర్ పెట్టాల్సిన అవసరమే ఉండదు, పెన్ను పేపర్ పెట్టాల్సిన అవసరమే లేదు. వితౌట్ పెన్ అండ్ పేపర్ ఓన్లీ త్రూ మైండ్ క్యాలిక్యులేషన్స్ మాత్రమే మీరు ఇంప్రూవ్ చేసుకోగలిగితే చాలా ఈజీగా అర్థమెటిక్ నుండి కూడా మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకేనా? సో అది ఎలా అంటే ఒకసారి చూడండి. ఒకసారి మీరు ఎప్పుడైనా కూడా స్పీడ్ మ్యాథ్స్ చాలా ఫాస్ట్గా చేయాలనుకున్నప్పుడు మనం ఇప్పటి వరకు చేసినటువంటి ప్రాక్టీసెస్లో అంటే లోయర్ క్లాసెస్ నుండి ఇప్పటి వరకు మ్యాథ్స్ అంతా కూడా ఏం చేస్తామంటే మనకి ఎక్కువ మార్క్స్ రావాలంటే లెంతీగా సొల్యూషన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. ఆ ఎన్ని పేజెస్ ఫిల్ చేస్తే అన్ని మార్క్స్ వేస్తుంటారు మనకి. అంటే ఆ స్కూల్ స్టాండర్డ్ కావచ్చు లేదంటే కాలేజ్ స్టాండర్డ్ కావచ్చు, ఎక్కడైనా కూడా మనం ఎంత లెంతీగా రాస్తే అన్ని మార్క్స్ వేస్తుంటాడు. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో మనకి లెంతీ అవసరం లేదు. ఒక క్వశ్చన్ ఇస్తాడు, దానికి అంత ఆబ్జెక్టివ్ సైన్స్ ఇస్తాడు కాబట్టి ఆ క్వశ్చన్ బట్టి మనం ఆన్సర్ కరెక్ట్గా చూసి తెస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకు లెంతీ ప్రొసీజర్ అవసరం లే, సింపుల్ షార్ట్ కట్లో లేదంటే ఆ
క్యాలిక్యులేషన్ పార్ట్ మన మైండ్లోనే కొద్దిగా ఫాస్ట్గా చేయగలగడం, అలా ప్రాక్టీస్ చేస్తే మటుకు అర్థమెటిక్లో మీకు ఏ టాపిక్ నుండి ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా కూడా క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా చేయగలిగితే మనం ఎక్కువ స్కోర్ చేయొచ్చు, ఈజీగా, చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. అలా చెయ్యాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలనో గుర్తుపెట్టుకోండి ఒకసారి. అంటే అర్థమెటిక్ నేను బాగా నేర్చుకోవాలి, మంచి స్కోర్ తెచ్చుకోవాలి. అర్థమెటిక్లో బాగా స్కోర్ వస్తే ఆటోమేటిక్గా రీజనింగ్ అంటే జీకేలో నేను స్కోర్ చేయగలుగుతాను, అప్పుడు నాకు హైయెస్ట్ స్కోర్ వస్తుంది, నాకు జాబ్ అయితే ఎప్పటికి కూడా మిస్ అయ్యేదానికి ఛాన్స్ లేదు అనుకునే వాళ్ళు ఫస్ట్ అర్థమెటిక్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి, ఎలా ప్రిపేర్ అవ్వాలనేది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే అసలు నాకు మ్యాథ్స్ అర్థమెటిక్ కానీ క్యాలిక్యులేషన్స్ కానీ రావనుకున్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే మస్ట్ అండ్ షుడ్గా టేబుల్స్ అయితే నేర్చుకోవాలి. మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకోవాలి టేబుల్స్. 1 నుండి 20 వరకు టేబుల్స్ అనేవి నేర్చుకుంటాము. సార్ మేము నేర్చుకున్నాము, మాకు ఆల్రెడీ వచ్చు, మీరు మళ్ళీ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదనే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. నేర్చుకున్నంత మాత్రాన మనకు అర్థమెటిక్ వస్తుందని కాదు, ఆ నేర్చుకున్న దాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేయగలగాలి. నేర్చుకోవడం అంటే ఎలా నేర్చుకున్నట్టు మీరు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బై హార్ట్ చేసేసి వరుసగా ఫాస్ట్గా గుర్తుపెట్టుకుని ఉంటారు. అవి ఎప్పుడంటే వరుసగా అయితే మనకు గుర్తొస్తాయి, ఎక్కడ పడితే అక్కడ అడిగితే గుర్తురావు మళ్ళీ మనకి. అంటే మనకి ఎప్పుడైనా కూడా స్పాంటేనియస్గా ఒక వాల్యూ గుర్తుండాలంటే మనం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు దాంట్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే ఆటోమేటిక్గా గుర్తొస్తాయి అవి, లేదంటే మనకి గుర్తు రావు. సపోజ్ ఇప్పుడు టేబుల్స్ అనగానే మీకు సపోజ్ 9th టేబుల్ చెప్పమంటే వరుసగా చెప్పుకుంటూ పోతారు, ఎక్కడ అందరు చెప్తారు, మిస్టేక్స్ లేకుండా చెప్తారు ఎవరైనా కూడా. బట్ అలా కాదు, మనకు కావాల్సింది ఇప్పుడు 9 7 జార్ అనగానే 63 ఫాస్ట్గా రావాలి, స్పాంటేనియస్గా ఫాస్ట్గా. 9 × 12 జార్ అనగానే 108, 9 × 12 సార్ 9 10 జారే ఉంది 9 12 జార్ లేదు అనొద్దు. 9 × 12ని రివర్స్లో రాస్తే మధ్య 12 9 జార్ అని కదా, అప్పుడు 9 టేబుల్ కాదు 12 టేబుల్ వస్తే మనకు 9 టేబుల్ వచ్చేసినట్టు ఆటోమేటిక్గా. ఇప్పుడు 9 12 జార్ ఎంత 108, అదేవిధంగా 12 9 జార్ కూడా 108. అంటే మనకు ఆ నెంబర్ చూడగానే దాని ఆన్సర్ అనేది స్పాంటేనియస్గా మన మైండ్లో గుర్తుండిపోవాలి. అలా గుర్తుండాలంటే మీరు నేర్చుకున్నటువంటి టేబుల్స్ని మనం క్యాలిక్యులేషన్లలో కూడా ఎక్కువగా ఇంప్లిమెంటేషన్ కానీ చేసినట్లయితే ఆ వాల్యూస్ ఆటోమేటిక్గా మనకి ఈజీగా సింపుల్గా గుర్తుంటాయని గుర్తుపెట్టుకోండి. అయితే మస్ట్ అండ్ షుడ్గా మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పటి నుండే మనం అర్థమెటిక్లో మంచి స్కోర్ గుడ్ స్కోర్స్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ టేబుల్స్ నేర్చుకోండి. 1 నుండి 20 వరకు మస్ట్ అండ్ షుడ్గా టేబుల్స్ రావాలి. 1 to 20 టేబుల్స్ మస్ట్ అండ్ షుడ్, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇవి నేర్చుకోవడమే కాదు, దీన్ని కంపల్సరిగా ఇంప్లిమెంటేషన్ కూడా చెయ్యాలి. మీరు క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఆ టేబుల్స్ మొత్తాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేయడానికే ట్రై చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనం సమ్స్ కానీ అంటే అడిషన్స్ కానీ సబ్ట్రాక్షన్స్ కానీ మల్టిప్లికేషన్స్ కానీ డివిజిబిలిటీ కానీ, ఇప్పుడు సమ్స్ ఇచ్చారనుకోండి 1 by 1 రాయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే 8 + 7 ఆలోచిస్తూ ఉంటారు మీరు, నేను 8 + 7 అనగానే మీరు ఏం చేస్తుంటారు 8 + 7 8 8 9 10 11 12 ఇలా కౌంట్ చేసుకుంటూ చెప్పడం కాదు, మనం అలా చెప్తే వేస్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే స్పాంటేనియస్గా రావాలి ఎలాగా 8 + 7 15 15 3 are 45 45 - 27 18 ఇలా రావాలి ఫాస్ట్గా. అది మైండ్ క్యాలిక్యులేషన్. ఆ మైండ్ క్యాలిక్యులేషన్ ఎవరైతే డెవలప్ చేయగలుగుతారో, ఎవరైతే ఫాస్ట్గా ఇంప్రూవ్మెంట్ చేసుకోగలుగుతారో వాళ్ళు అర్థమెటిక్ నుండి చాలా ఈజీగా ఎక్కువ మార్క్స్ స్కోర్ గెయిన్ చేయొచ్చు. చాలా మార్క్స్ అంటే మనకి అవుట్ ఆఫ్ 50 క్వశ్చన్స్ ఇచ్చాడనుకోండి 50కి ఈజీగా 40-45 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఆ క్యాలిక్యులేషన్స్ పార్ట్ అనేది కొద్దిగా ఫాస్ట్గా వస్తాయి. ఇప్పుడు సపోజ్ మనం 9 7 జార్ 63 63 + 17 అంటాడు 80 80 by 16 5 5 + 25 30 30 by 6 5 5 × 19 95 95 plus ఒక 105 200 200 minus ఒక 43 167 157 ఇలా రావాలి మనకు ఫాస్ట్గా. అలా క్యాలిక్యులేషన్స్ వచ్చాయి అంటే మన సింప్లిఫికేషన్స్ పార్ట్ అంతా కూడా చాలా ఈజీగా స్పీడ్ మ్యాథ్స్ వచ్చేసినట్టే. ఎందుకు స్పీడ్ మ్యాథ్స్ రావాలి అంటున్నానంటే మీరు ఏ టాపిక్ అయినా తీసుకోండి, మనకు క్వశ్చన్ చదవగానే క్వశ్చన్ అర్థమవుతుంది, ఓకేనా. ఆ క్వశ్చన్ అర్థమైన తర్వాత ఆ క్వశ్చన్కి రిలేటెడ్ రూల్ లేదా ట్రిక్ ఏదో ఒకటి అప్లై చేస్తాము. అప్లై చేసిన తర్వాత నెంబర్స్ని కంపల్సరీగా మనం ఏం చేయాలి క్యాలిక్యులేషన్ చేయాల్సిందే కదా. ఆ క్యాలిక్యులేషన్ చేయాలంటే మనకు వచ్చేది ఏంటిది
2 టేబుల్ 3 టేబుల్ 4 టేబుల్ తప్ప ఇంకేమి రావు. ఆ సింపుల్ టేబుల్స్ తీసుకొని క్యాలిక్యులేషన్ చేస్తే మటుకు టైం వేస్ట్ అవుతుంది. అందుకే మనకి ఎంత పెద్ద నెంబర్స్ ఇచ్చినా కూడా కొద్దిగా ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేయగలిగాము అంటే మనకి అర్థమెటిక్లో ఈజీగా గుడ్ స్కోర్ చేయొచ్చు, మంచి స్కోర్ చేయొచ్చు అని గుర్తుపెట్టుకోండి. దానికోసం మనకి 1 to 20 టేబుల్స్ రావాలి, అడిషన్స్ ఫాస్ట్గా చేయగలగాలి, సబ్ట్రాక్షన్స్ కూడా ఫాస్ట్గా చేయాలి. టేబుల్స్ వస్తే ఆటోమేటిక్గా మల్టిప్లికేషన్స్ వచ్చినట్టే, టేబుల్స్ వస్తే ఆటోమేటిక్గా డివిజిబిలిటీస్ కూడా వచ్చేసినట్టే. ఓకేనా? వాటితో పాటు మీరు మస్ట్ అండ్ షుడ్గా మీరు ఏం నేర్చుకోవాలంటే 1 to 30 వరకు స్క్వేర్స్ అనేవి మన మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. అప్పటికప్పుడు ట్రిక్స్ ప్రకారంగా మేము రాస్తాం సార్ అంటే కుదరదు. కొంతమంది ట్రిక్స్ ప్రకారంగా నేర్పిస్తుంటారు స్క్వేర్స్ని కూడా. ట్రిక్ నేర్చుకోండి, బట్ ఆ ట్రిక్ను కూడా ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అయినా కూడా టైం వేస్ట్ అవుతుంది. అదే స్క్వేర్ వాల్యూ మన మైండ్లో గుర్తుంది అనుకోండి, ఫిక్స్ అయిపోయినాం అనుకోండి, ఇంకా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కూడా టైం వేస్ట్ చేయాల్సిన అవసరమే ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో మస్ట్ అండ్ షుడ్గా 1 నుండి 30 వరకు స్క్వేర్స్ కూడా నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మీరు ట్రిక్స్ నేర్చుకున్నారనుకోండి, 22 స్క్వేర్ అంట. ఆ 22 స్క్వేర్కి మీరు ట్రిక్ అప్లై చేయాలంటే కంపల్సరీగా పెన్ను పేపర్ యూజ్ చేయాల్సింది. అలా పెన్ను పేపర్ యూజ్ చేసి పెన్ను పెట్టి రాస్తున్నామంటే ఒక సెకండ్ అయినా కూడా టైం వేస్ట్ అవుతుంది. అలా కాకుండా మనం 1 నుండి 30 వరకు ఆల్వేస్ నేర్చుకొని మన మైండ్లో గుర్తుపెట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు 22 స్క్వేర్ అనగానే 484, ఎక్కడన్నా స్క్వేర్ రూట్ 484 ఉంటుంది. ఆ స్క్వేర్ రూట్ 484 అంటే ఆన్సర్ ఈజ్ 22. ఓకేనా? స్క్వేర్ రూట్ 4096 ఉందనుకోండి, ఆన్సర్ ఈజ్ 64. అంటే మనకి స్క్వేర్స్ నేర్చుకుంటే ఇలాంటి నెంబర్స్ మనకి ఎక్కడన్నా కనపడగానే ఇది పలానా నెంబర్ యొక్క స్క్వేర్ అని మనం ఈజీగా చెప్పొచ్చు. స్క్వేర్ రూట్ 4096 దట్ ఈస్ 64 స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ రూట్ 961 దట్ ఈస్ 31 స్క్వేర్ అని. అలా మనకి 1 to 30 వరకు మస్ట్ అండ్ షుడ్గా స్క్వేర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటేనే మనకి క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చాలా ఈజీగా వస్తుంది. స్క్వేర్స్ గుర్తుంటే ఆటోమేటిక్గా స్క్వేర్ రూట్స్ కూడా వచ్చేసినట్టే. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదంటే మీరు ఇక్కడ చేయాల్సింది 1 నుండి 15 వరకు క్యూబ్స్ కూడా నేర్చుకోవాలి. క్యూబ్స్ ఇవి కూడా మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకోవాలి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. 1 నుండి 15 వరకు క్యూబ్స్ నేర్చుకోవాలి, 1 నుండి 30 వరకు స్క్వేర్స్ నేర్చుకోవాలి, 1 నుండి 20 వరకు టేబుల్స్ కూడా నేర్చుకోవాలి. ఈ క్యూబ్స్ కూడా మేము ట్రిక్స్ ప్రకారంగా రాస్తామంటే అది వేస్ట్, టైం వేస్ట్. వరకు ట్రిక్స్ యూజ్ చేసినా కూడా పెన్ను పేపర్ కంపల్సరిగా మనము పెన్ను పేపర్ యూజ్ చేస్తున్నాం కదా, పెన్ను పేపర్ యూజ్ చేసినప్పుడు మినిమం ఒక 10 సెకండ్స్ అయినా కూడా టైం వేస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 12 క్యూబ్ అడిగాను అనుకోండి, మీరు ట్రిక్ రాయాలంటే కంపల్సరిగా పెన్ యూజ్ చేయాల్సింది. ఆ పెన్ను రాస్తున్నామంటే అది టైం. అప్పుడు చూడండి, నేను ఇక్కడ 12 అనే నెంబర్ రాస్తున్నాను అంటేనే 3 సెకండ్స్ అన్న టైం వేస్ట్ అయి ఉంటుంది. 3 సెకండ్స్ లేదా 4 సెకండ్స్ అయినా టైం తీసుకుంటుంది రాస్తున్నాము అంటేనే. అదే మనకు 12 క్యూబ్ గుర్తుంది అనుకోండి, 12 క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 1728. అది మన మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. 9 క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 729, 4 క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 64, 7 క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 343. ఇవి ఏంటి అంటే మొత్తం మన మైండ్లో ఫిక్స్ అవ్వాలి. మినిమం నెంబర్స్, మినిమం వాల్యూస్ కొన్నా మన మైండ్లో గుర్తుపెట్టుకున్నామంటే క్యాలిక్యులేషన్స్లో వాల్యూస్ ఎక్కడన్నా కనపడగానే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా క్యూబ్ రూట్ ఆఫ్ 1331 అంటాడు. ఈ 1331 దేనికి క్యూబ్ అంటే 11 కాబట్టి మనం డైరెక్ట్గా 11 ఆన్సర్ రాయొచ్చు. మళ్ళీ అది దానికి ఏమైనా ట్రిక్స్ యూజ్ చేస్తూ కూర్చున్నాం అనుకో టైం వేస్ట్ అయిపోద్ది. ఆ ట్రిక్ కూడా అవసరమే లేదు మనకి. అంటే మనం ఎగ్జామ్లో అర్థమెటిక్ ఎంత ఫాస్ట్గా చేయగలిగితే అక్కడ సేవ్ అయినటువంటి టైము మిగతా సెక్షన్స్కి యూజ్ చేసుకోవచ్చు అని. ఇప్పుడు మనకి 3 hours ఎగ్జామ్ ఇచ్చారనుకోండి, 200 క్వశ్చన్స్ అనుకోండి, మనకు అర్థమెటిక్ చేయడానికి ఒక 1.5 hour 2 hours టైం తీసుకుంటే మిగతా 1 hourలో మిగతా క్వశ్చన్స్ అని మనం ఆన్సర్స్ అటెంప్ట్ చేయలేం ఫాస్ట్గా. లేదా అవన్నీ చేసి ఒక 2 hours వేస్తే 1 hour తీసుకున్నాం అనుకోండి, 1 hourలో ఒక 10 క్వశ్చన్లో 15 క్వశ్చన్లో మనం ఎక్కువ కన్నా అంతకన్నా ఎక్కువ ఆన్సర్ చేయలేం. అందుకే టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ టైం సేవ్ చేసుకొని అన్ని క్వశ్చన్స్ విత్ ఇన్ టైంలో అటెంప్ట్ చేయాలి అంటే మనం చేయాల్సిన ప్రొసీజర్ ఏంటంటే అర్థమెటిక్ కొద్దిగా ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్గా నేర్చుకున్నామంటే, అంటే స్పీడ్ మ్యాథ్స్లో బాగా డెవలప్ అయినాం అనుకోండి, స్పీడ్ మ్యాథ్స్ బాగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే అర్థమెటిక్ నుండి మంచి స్కోర్ సాధించవచ్చు. అదేవిధంగా విత్ ఇన్ టైంలోనే మనం అన్ని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయొచ్చు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం చేయాల్సిన ప్రొసీజర్ ఏంటంటే స్టార్టింగ్లోనే మనం అర్థమెటిక్లో మంచి స్కోర్ చేయాలన్నా, అది బాగా ఈజీగా మనం నేర్చుకోవాలన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే 1 నుండి 20 వరకు టేబుల్స్ నేర్చుకోవాలి, 1 నుండి 30 వరకు స్క్వేర్స్ నేర్చుకోవాలి, 1 నుండి 15 వరకు క్యూబ్స్
నేర్చుకోవాలి. వీటితో పాటు 1 to 100 వరకు ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రైమ్ నెంబర్స్ అన్ని గుర్తుండాలి. 1 నుండి 100 లోపు ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ అన్ని గుర్తుండాలి. ఇవి కూడా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ ప్రైమ్ నెంబర్స్ అనేవి కూడా. 1 to 100 వరకు ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. 1 to 20 వరకు టేబుల్స్ గుర్తుండాలి. 1 to 30 వరకు స్క్వేర్స్ గుర్తుండాలి. 1 to 15 వరకు క్యూబ్స్ కూడా గుర్తుండాలి. ఈ 4 గుర్తుపెట్టుకున్న తర్వాత మనకి ఇంకా క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చాలా చాలా ఈజీ. అయితే మీరు ప్రాక్టీస్ చేసే ప్రతిసారి కూడా ఎక్కువగా పెన్ను పేపర్ యూజ్ చేయొద్దు. స్టార్టింగ్లో ఒకవేళ యూజ్ చేసినా కూడా డే బై డే వితౌట్ పెన్ అండ్ పేపర్ క్యాలిక్యులేషన్స్ చేయడానికి ట్రై చేయండి. మన మైండ్ క్యాలిక్యులేషన్స్ కొద్దిగా డెవలప్ చేసుకోండి, ఇంప్రూవ్ చేసుకోండి, చాలా ఈజీ. మీకు కావాలంటే మీకు చెప్పినట్టుగా కొన్ని ప్రాబ్లమ్స్ నేను సింపుల్గా అంటే ఎగ్జాంపుల్గా, ఇదేమి మనం ఇప్పుడే నేర్చుకునేది కాదు, ఆ క్యాలిక్యులేషన్ పార్ట్ మనం ఎంత ఫాస్ట్గా ఎలా చేయాలనో ఏ విధంగా చేయాలనో చూద్దాం. ఒకసారి చూపిస్తా చూడండి. కొన్ని క్వశ్చన్స్ రియల్ ఎగ్జాంపుల్స్తో సహా చూద్దాం ఒకసారి. కొన్ని మోడల్ క్వశ్చన్స్ అంతాయి. ఇక్కడ చూడండి, సింపుల్ సింప్లిఫికేషన్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనుకోండి, లేదా స్పీడ్ మ్యాథ్స్ మనం ఎంత ఫాస్ట్గా ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. జనరల్గా చూడండి, ఇక్కడ ఒక క్వశ్చన్ ఇస్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఓన్లీ అడిషన్స్ మీద ఇచ్చున్నాను. అడిషన్ అంటే అందరూ చేయగలుగుతారు, ఈజీనే. 8563 + 3792 + 4085 ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ అంట. మనం లాజిక్స్ తెలియని వాళ్ళు మనం ఏం చేస్తాం, ఈ క్వశ్చన్ని ఒక నెంబర్ కింద ఒక నెంబర్ రాస్తాం. ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 8563 ఒక నెంబర్, 3792 ఒక నెంబర్, 4085 ఒక నెంబర్. అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్నే మళ్ళీ ఇలా రిపీట్ రాస్తున్నాం అనుకోండి, ఈ నెంబర్ రాయడానికి ఒక 5 సెకండ్స్, ఇది రాయడానికి ఒక 5 సెకండ్స్, ఇది రాయడానికి ఒక 5 సెకండ్స్, మొత్తం 15 సెకండ్స్ తీసుకున్న తర్వాత అడిషన్ చేయాలంటే మళ్ళీ ఒక 15 సెకండ్స్ టైం తీసుకుంటుంది. అక్కడే మనకు ½ మినిట్ టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఈ ప్రొసీజర్ మనం ఎప్పుడు కూడా చేయకూడదు. అది అడిషన్ ఇవ్వనివ్వండి, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్స్ ఇవ్వనివ్వండి, లేదా ఏదైనా కావచ్చు, ఆ ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నటువంటి నెంబర్స్ అయినా కావచ్చు, అన్ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నటువంటి నెంబర్స్ అయినా కావచ్చు, అడిషన్ ఇచ్చినా సబ్ట్రాక్షన్ ఇచ్చినా మల్టిప్లికేషన్ సేవ్ ఇచ్చినా కూడా మ్యాక్సిమం పెన్ను అండ్ పేపర్ యూజ్ చేయడం చాలా వరకు తగ్గించండి. ఈ ప్రొసీజర్లో చేస్తే మనకు చాలా వరకు కొద్దిగా టైం వేస్ట్ అవుతుంది. ఆ రిపీట్ రాయకుండా ఆన్సర్ చేయొద్దు. ఓకే, ఇలా రాయొద్దు. అలా రాస్తే మనకు టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని సింపుల్గా ఎలా ఆన్సర్ చేయొచ్చు చూడండి, త్రూ మైండ్ క్యాలిక్యులేషన్ మాత్రమే. ఫాస్ట్గా అడిషన్స్ కానీ చేయగలిగితే గుర్తుపెట్టుకొని ఈజీనే, చాలా ఈజీ. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మనకి ఇచ్చినటువంటి 3 నెంబర్స్లలో ఒక్కొక్క నెంబర్లో 4 డిజిట్స్ ఉన్నాయి చూడండి, 4 అంకెలు కనపడుతున్నాయి. అయితే మనం అడిషన్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ నెంబర్, ఇక్కడ ఫస్ట్ నెంబర్, ఇక్కడ ఫస్ట్ నెంబర్ అలా తీసుకోకూడదు. మనకు అన్నిట్లలో యూనిట్ ప్లేస్ డిజిట్ ఏదైతే ఉందో అది, అంటే కుడి వైపు నుండి ఎడమ వైపు వరకు, రైట్ టు లెఫ్ట్ మాత్రమే సమ్ చేసుకుంటూ వెళ్ళండి ఫాస్ట్గా. అది ఎలా సమ్ చేస్తారంటే చూడండి ఒకసారి. ఇక్కడ యూనిట్ ప్లేస్ డిజిట్ ఎంత 5, ఇక్కడ ఎంత ఉంది 2, 5 + 2 ఎంత 7. ఎలా రావాలి ఫాస్ట్గా, అంతేగాని మళ్ళీ 5 తర్వాత 6, 7 ఇలా కౌంట్ చేసుకుంటే టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ లాస్ట్ డిజిట్ 5, 5 + 2 7, 7 + 3 ఎంత 10. ఆ 10లో యూనిట్ ప్లేస్ డిజిట్ 0 ఇక్కడ రాస్తే 1 ఇక్కడ ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. మరలా అగైన్ 1 + 8 9, 9 + 9 18, 18 + 6 24. 24లో ఒక నెంబర్ 4 ఇక్కడ రాస్తే 2 బ్యాలెన్స్ ఇక్కడ రాద్దాం. అగైన్ 2 + 0 2, 2 + 7 9, 9 + 5 ఎంత అంటే 14. 14లో 4 ఇక్కడ రాస్తే 1 బ్యాలెన్స్, ఆ బ్యాలెన్స్ ఈ ప్లేస్లో రాసుకోండి. అగైన్ 1 + 4 5, 5 + 3 8, 8 + 8 ఎంత అంటే 16. అప్పుడు మనకి ఇలా ఉండే ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ టిక్ చేస్తే సరిపోతుంది అక్కడనే క్వశ్చన్ పేపర్లోనే. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత ఉండాలంటే 16440 ఉండాలి. ఇప్పుడు అది మీకు చెప్తున్నా కాబట్టి నేను ఈజీగా అంటే మీకు గుర్తుండే విధంగా అన్నిటికీ టిక్ మార్క్ ఇచ్చి చెప్తున్నా. అదే నేను చేయాలంటే మళ్ళీ అంత టైం కూడా అవసరం లేదు, కొద్దిగా ఫాస్ట్గానే చేయొచ్చు. అది కూడా మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీకే వస్తాయి ఐడియాస్ కూడా. నేను చెప్పినట్టే ఫాలో అవ్వని రూల్ లేదు. నాకన్నా బెటర్గా ఫాస్ట్గా మీరు స్పీడ్గా క్యాలిక్యులేషన్స్ అంతా కూడా చేయొచ్చు. ఈ క్యాలిక్యులేషన్స్ ఎప్పుడైతే వస్తాయో మనకి అప్పుడు మనం ప్రతి టాపిక్లో ఉండే ప్రాబ్లమ్స్ని క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు కొద్దిగా స్పీడ్ మ్యాథ్స్ యూజ్ చేసి క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా
ఫాస్ట్గా చేయొచ్చు అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ కూడా చూడండి. సెకండ్ క్వశ్చన్ కూడా అడిషన్ బేస్ చేసుకొని ఇస్తాను ఈ క్వశ్చన్ని. బట్ ఇక్కడ ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ కాదు, అన్ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి చూడండి. అంటే సమానంగా లేవు అంకెలన్నీ కూడా సమానంగా లేవు చూడండి, డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఇక్కడ 6 డిజిట్స్ అంటే ఇక్కడ 5 ఉన్నాయి, అక్కడ 4 ఉన్నాయి, 3, 2, 1 అలా ఇస్తున్నాడు. ఎలా ఇచ్చినా పర్వాలే, మనకి రైట్ నుండి లెఫ్ట్ వరకు యూనిట్ ప్లేస్ డిజిట్ తర్వాత ఆ డిజిట్స్ అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఇక్కడ కూడా చూడండి ఒకసారి, ఇక్కడ లాస్ట్ డిజిట్ అంటే ఒకే డిజిట్ కాబట్టి 2 ప్లస్ 9 ఎంత 11 ప్లస్ 8 ఎంత 19 ప్లస్ 2 ఎంత 21 ప్లస్ 9 ఎంత 30 ప్లస్ 8 ఎంత 38. ఇక్కడ 8 రాస్తున్న 3 బ్యాలెన్స్ కాబట్టి ప్రిసీడింగ్ నెంబర్కి పైన రాద్దాం. ఇప్పుడు 3 ప్లస్ 8 11 ప్లస్ 9 20 ప్లస్ 4 24 24 ప్లస్ 4 28 ప్లస్ 4 ఎంత అంటే 32 2 రాస్తే 3 బ్యాలెన్స్ ఉంటుంది. ఆ 3 ఈ ప్రిసీడింగ్ నెంబర్ పైన రాసుకోండి. ఇక్కడ 3 ప్లస్ 4 7 ప్లస్ 0 7 ప్లస్ 5 12 ప్లస్ 7 19 ఇక్కడ 9 రాస్తే 1 బ్యాలెన్స్ ఉంటుంది. ఆ 1 అనే నెంబర్ ఇక్కడ ప్రిసీడింగ్ నెంబర్ పైన రాద్దాం. 1 ప్లస్ 5 6 ప్లస్ 8 14 ప్లస్ 5 19 ఇక్కడ 9 రాస్తే 1 బ్యాలెన్స్ ఉంటుంది. 1 ప్రిసీడింగ్ నెంబర్ పైన రాద్దాం. ఇక్కడ కూడా చూడండి 1 ప్లస్ 6 7 ప్లస్ 8 ఎంత అంటే 15లో 5 రాస్తే 1 బ్యాలెన్స్ ఉంటుంది. 1 ప్లస్ 3 ఎంత అంటే 4, ఆ 4 ఇక్కడ రాస్తే సరిపోతుంది. అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఎంత అంటే 45998 ఉండాలి. అంతేగాని మీరు ఈ నెంబర్ రాస్తే ఆ నెంబర్ కింద ఈ నెంబర్ రాస్తే ఆ నెంబర్ కింద ఈ నెంబర్ అలా రాయకూడదు. ఇంకా కొంతమంది అసలు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు తెలియని వాళ్ళు ఎలా రాస్తుంటారంటే క్వశ్చన్ని ఇలా రాసినా పర్వాలా కరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. కొంతమంది ఇలా రాస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 3 8 5 7 4 8 రాసి మళ్ళీ సెకండ్ నెంబర్ కదా 6 8 5 4 9 ఇక్కడ రాస్తారు. తర్వాత 5 0 4 2 అని రాస్తారు. తర్వాత 4 9 8 రాస్తుంటారు. 8 9 రాస్తారు, 2 రాస్తారు. ఇలా రాసి అడిషన్ చేస్తారు. అసలు ఇలా రాయొచ్చునా? ఇలా రాయకూడదు. మనకి ఎప్పుడు యూనిట్ ప్లేస్ డిజిట్లు మాత్రమే ఒకదాని కింద ఒకటి వచ్చినట్టు రాసుకోవాలి. ఇలా రాస్తామంటే మీరు ఇలా చేసినా కూడా ఆన్సర్ రాంగ్ అవుతుంది. ఇలా చేయకూడదు ఎప్పటికి కూడా. ఇలా రాయకుండా మనం ఈ ప్రొసీజర్లో రాయాలంటే ఎలా రాయాలో అందరికీ తెలిసినవే. నెక్స్ట్ యూనిట్ ప్లేస్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి రావాలి సమానంగా. అంటే ఇక్కడ 3 8 5 7 4 8 రాస్తే నెక్స్ట్ ఏ నెంబర్ 6 8 5 4 9 6 8 5 4 9 ఇవి సమానంగా ఉండాలి. ఇక్కడ తగ్గినా పర్వాలేదు, ఇక్కడ సమానంగా ఉండాలి. అలా రాస్తే ఆ క్వశ్చన్ కరెక్ట్. కానీ ముందు రాసినట్టు రాస్తే మటుకు అది రాంగ్ ఆన్సర్ అవుతుంది. అసలు అలా కూడా రాయకుండా మీరు కుడివైపు నుండి ఎడమ వైపు వరకు లాస్ట్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో చివరిలో ఉండే డిజిట్స్ అవన్నీ సమ్ చేసుకుంటూ వస్తే బెటర్. ఓకేనా, ఫాస్ట్గానే చేయొచ్చు. ఇప్పుడు అడిషన్స్ మీద 2 క్వశ్చన్స్ ఎలా చేయాలో చూసాము. మరలా సబ్ట్రాక్షన్స్ చూడండి ఒకసారి. ఇక్కడ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ కాంబినేషన్ వస్తుంది. ఈ రెండేమో అడిషన్ చేయాలి, వచ్చిన దాంట్లో నుండి ఇది తీసేయాలి. జనాలు తెలియక ఏం చేస్తారంటే ఈ 2 కూడి వచ్చిన నెంబర్లో నుండి దీన్ని పక్కన రాసుకొని తీసేస్తూ ఉంటారు. అలా చేస్తే చాలా వరకు మిస్టేక్స్ అంటే మిస్టేక్స్ అని కాదు, టైం టేకింగ్ తీసుకుంటుంది. అది కూడా వేస్టే. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్ ప్రకారంగా ఫాలో అవ్వండి. అయితే ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాలి అంటే వేటిని సమ్ చేయాలి, దేన్ని సబ్ట్రాక్షన్ చేయాలన్నా గుర్తుపెట్టుకోండి ఒకసారి, అది చాలు. ఈ 2 ఏమో అడిషన్ చేయాలి, వచ్చిన రిజల్ట్ నుండి దీన్ని సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ కూడా లాస్ట్ డిజిట్సే చూడండి ఒకసారి. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎంత 5 ప్లస్ ఇక్కడ లాస్ట్ డిజిట్ 4 5 ప్లస్ 4 ఎంత 9 మైనస్ 9 మైనస్ 9 ఎంత 0 రాస్తే చాలు. 9 మైనస్ 9 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంతే. మనం ఏది అడిషన్ చేయాలి, దేన్ని సబ్ట్రాక్షన్ చేయాలో తెలుసుకుంటే ఈజీ. ఇక్కడ ఏమన్నా 5 ప్లస్ 4 9 మైనస్ 9 అంటే 0. నెక్స్ట్ నెంబర్ చూడండి ఇక్కడ 6 ప్లస్ 3 9 మైనస్ 6 ఎంత అంటే 3. అగైన్ 8 ప్లస్ 2 10 మైనస్ 7 ఎంత అంటే 3. 9 ప్లస్ 1 10 మైనస్ 3 ఎంత అంటే 7. చూడండి ఎంత ఫాస్ట్గా చేయగలుగుతున్నాము. 7330. సో హియర్ ఆన్సర్ ఈస్ 7330 ఉంటుంది. అంటే మనం ఏటిని సమ్ చేయాలి, వచ్చిన దాంట్లోనే ఏది సబ్ట్రాక్షన్ చేయాలో తెలుసుకోగలిగితే అన్ని అడిషన్ చేయకుండా ఈ 2 అడిషన్ చేసి దీన్ని మైనస్ చేస్తూ వచ్చే ఆన్సరే దట్ ఆన్సర్ ఎక్కడ రాస్తాం. ఓకేనా, అది కూడా ఈజీనే. బట్ ఇక్కడ చూడండి నెక్స్ట్ వన్, 4th వన్.
క్వశ్చన్ నెంబర్ 4th వన్ ఏంటంటే మిక్స్డ్ ఫ్రాక్షన్స్లలో అడిషన్స్ చేస్తున్నారు చూడండి. మనం ఇక్కడ రాసినవన్నీ కూడా అడిషన్సే, బట్ దేంట్లో మిక్స్డ్ ఫ్రాక్షన్స్లలో 12 3/4 అనేది ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే మిశ్రమ భిన్నాలు. 15 1/4 అనేది ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్, అది కూడా మిశ్రమ భిన్నమే. 16 1/2 అనేది ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్. 7 1/2 కూడా మిక్స్డ్ ఫ్రాక్షనే. జనరల్గా ఏవైనా ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 12 3/4 ప్లస్ ఇక్కడ 15 1/4 ఈ రెండు సమ్ చేయాలి అనుకోండి. జనరల్గా మనకి ఏమి తెలియకపోతే మన ప్రొసీజర్ ఏం చేస్తామంటే ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ లేక మార్చుకుంటూ ఉంటాము. అంటే 4 12 జార్ 48 48 ప్లస్ 3 ఎంత అంటే 51/4 ప్లస్ 15 4 జార్ 60 ప్లస్ 1 61/4 ఇలా రాసి 51 ప్లస్ 61 ఎందుకంటే డినామినేటర్ సేమ్ కాబట్టి 51 ప్లస్ 61 ఎంత అంటే 112 రాస్తుంటారు చూడండి. 112/4 గా రాస్తాము. మళ్ళీ 4th డివిజిబిలిటీ చేస్తూ వచ్చే ఫ్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్రాక్షన్స్ రాస్తాం. అంటే ఇక్కడ ప్రతి మిక్సర్ ఫ్రాక్షన్ని ప్రాపర్ ఫ్రాక్షన్లో రాసుకోవాలంటే మనకి చాలా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఇలా ఎప్పటికీ కూడా అడిషన్స్లో ఉన్నా సబ్ట్రాక్షన్స్లలో ఉన్నా కూడా మిక్సర్ ఫ్రాక్షన్ని ప్రాపర్ ఫ్రాక్షన్లోకి రాసుకోవాల్సిన అవసరమే లేదు. అలా అసలు రాయని అవసరమే లేదు, రాయొద్దు, వదిలేయండి. ఓకేనా? అయితే ఇక్కడ దీన్ని ఎలా ఈజీగా చేయొచ్చు అంటే ఒక మిక్సర్ ఫ్రాక్షన్లో మనకి హోల్ నెంబర్ ఉంటుంది, ఒక ఫ్రాక్షన్ ఉంటుంది. చూడండి ఇక్కడ 12 3/4లో 12 ఈజ్ ద హోల్ నెంబర్, 3/4 అనేది ఫ్రాక్షన్ అవుతుంది. అయితే మనం ఏం చేయాలంటే అన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్లలో హోల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ హోల్ నెంబర్స్ని అడిషన్ చేయండి ముందు. అంటే ఇక్కడ హోల్ నెంబర్ ఎంత 12, ఇక్కడ హోల్ నెంబర్ ఎంత 15, ఇక్కడ హోల్ నెంబర్ 16, ఇక్కడ హోల్ నెంబర్ 7, వీటిని అన్నిటిని అడిషన్ చేయండి ఒకసారి. 12 ప్లస్ 15 అంటే 27, 27 ప్లస్ ఒక 16 ఇస్తున్నారు చూడండి. 27 ప్లస్ 16 ఎంత 43, 43 ప్లస్ 7 ఎంత అంటే 50. ఆ హోల్ నెంబర్స్ అన్నిటిని సమ్ చేస్తే వచ్చే ఆన్సర్ 50 వస్తుంది. ప్లస్ ఇక్కడ చూడండి 3/4 1/4 1/2. ఈ 3/4 ప్లస్ 1/4 అంటే 1 అవుతుంది. 3/4 ప్లస్ 1/4 వాల్యూ 1 వస్తుంది చూడండి. 4 డినామినేటర్ తీసుకుంటే 3 ప్లస్ 1 4, 4/4 అంటే 1. ఇక్కడ 1/2 ప్లస్ 1/2, ఇక్కడ హాఫ్ ప్లస్ ఇక్కడ హాఫ్ అనే కదా. 1/2 ప్లస్ 1/2 అన్నా కూడా 1. ఇక్కడ 3/4 ప్లస్ 1/4 అంటే 1, 1/2 ప్లస్ 1/2 అంటే 1 కాబట్టి 1 ప్లస్ 1 ఎంత వస్తుంది అంటే 2. 50 ప్లస్ 2 ఆన్సర్ ఎంత ఉండాలంటే 52 ఉండాలి. చాలా ఈజీ. మిక్స్డ్ ఫ్రాక్షన్స్లలో అడిషన్స్ ఇచ్చిన సబ్ట్రాక్షన్స్ ఇచ్చినా కూడా మనం సింపుల్గా చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ ఏం లేదు, హోల్ నెంబర్స్ అన్నిటిని కూడా యాడ్ చేయండి, తర్వాత ఫ్రాక్షన్స్ అన్నిటిని కూడా యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ సమ్ చేస్తామనుకోండి, దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. సో ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్స్కి వచ్చినటువంటి ఆన్సర్ కూడా ఎంత ఉందంటే 52. చాలా ఈజీ, సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. మీరు ఈ విధంగా నేను ఎక్కడ కూడా క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ చేయలేదు చూడండి. అలా ఈక్వేషన్ చూడగానే ఆన్సర్ ఎలా పెట్టగలుగుతున్నానో చెక్ చేసుకోండి. మీరు కూడా ఇలానే ప్రిపేర్ అయితే ఖచ్చితంగా అర్థమెటిక్ అంటూ ఎవరికి భయం అనేది ఉండదు, అసలు నెగిటివ్ ఫీలింగ్ కూడా ఉండదు. నేను అర్థమెటిక్లో మంచి స్కోర్ చేయగలుగుతానని ఒక పాజిటివిటీ వస్తుంది మనకి. ఎవరికైనా కూడా అది వస్తుంది పాజిటివిటీ. సరే, ఇంకా కొన్ని క్వశ్చన్స్ కూడా చూద్దాం, రిమైనింగ్ కొన్ని క్వశ్చన్స్ కూడా. నెక్స్ట్ వన్ చూడండి, 5th వన్ కూడా ఎలా రాస్తున్నాను, పర్సంటేజ్లో రాస్తున్న ఒక సింప్లిఫికేషన్. 35% ఆఫ్ 160 ప్లస్ 40% ఆఫ్ 80 ఈజ్ ఈక్వల్స్ టు % ఆఫ్ 352 రాస్తున్నా. అయితే ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఒక పర్సంటేజ్కి 2 సున్నాలు క్యాన్సిలేషన్ పోతాయి. ఎందుకంటే పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/100 అని రాస్తుంటాం మనం జనరల్గా పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/100. అందుకే పర్సంటేజ్ లో మల్టిప్లికేషన్స్ ఉన్నప్పుడు 2 zeros క్యాన్సిలేషన్ పోతాయి. అయితే ఇక్కడ 35 ఉంది, ఇక్కడ 160 ఉంది, బట్ 160లో ఒక జీరోనే ఉంది, 35లో జీరో ఏమి లేదు, ఓన్లీ 5 మాత్రమే ఉంది చూడండి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి 35 ఈజ్ ఆడ్ నెంబర్, 160 ఈజ్ ఈవెన్ నెంబర్. ఎప్పటికీ కూడా మీకు ఈ రూల్ వస్తే ఆడ్ నెంబర్ ఇంటూ ఈవెన్ నెంబర్ రూల్ కానీ కనపడితే మన క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండాలంటే ఆడ్ నెంబర్ డబుల్ చేయండి, ఈవెన్ నెంబర్ ని హాఫ్ చేసుకోండి, చాలా ఈజీ క్యాలిక్యులేషన్స్ వస్తాయి మనకి. ఒక ఆడ్ నెంబర్ ని ఈవెన్ నెంబర్ తో మల్టిప్లై చేస్తే ఆడ్ నెంబర్ డబుల్ ఉండాలి, ఈవెన్ నెంబర్ హాఫ్ ఉండాలి అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 35 ఈజ్ ఆడ్ నెంబర్, 160 ఈజ్ ఈవెన్ నెంబర్, హాఫ్ అంటే ఇంటూ. ఈ ఆడ్ నెంబర్ 35 కి డబుల్ ఎంత అంటే 70, 160లో సగం ఎంత అంటే 80. ఇప్పుడు ఒక పర్సంటేజ్ 2 సున్నాలు క్యాన్సిలేషన్ పోతే 7 × 8 దట్ ఈస్ 56 ప్లస్ ఇక్కడ పర్సంటేజ్ 2
2 zeros cancellation అనుకుందాం. 4 8 jar 32 is equals to question mark. ఆ పర్సంటేజ్ అంటే బై 100 అన్నాం కాబట్టి ఇంటూ 352 రాయండి. ఇప్పుడు ఈ రెండు అడిషన్ చేయండి. 56 ప్లస్ 32 అంటే 88. ఈ 88 అనేది మనకి 352లో 4 టైమ్స్ పోతుంది చూడండి. 88 4 8 jar 32 4 8 jar 32 ప్లస్ 3 ఎంత అంటే 35. అంటే ఈ రెండు సమ్ చేసామనుకోండి మనం 88 వస్తుంది. రెండింటి యొక్క అడిషన్ ఎంత వస్తుంది అంటే 88. ఆ 88 ను 4 టేబుల్ తో మల్టిప్లై చేస్తే 352 వస్తుంది చూడండి. 4 8 jar 32 4 8 jar 32 ప్లస్ ఒక 3 అంటే 35. 88 1 jar 88 4 jar. ఇక్కడ 4 1 jar 4 25 సార్. అంటే క్వశ్చన్ మార్క్ బై 25 ఈక్వల్స్ టు 1 అయితే ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో వచ్చిన ఆన్సర్ ఎంత ఉండాలంటే 25 ఉండాలి. ఇది తెలిస్తే చాలు. ఇది మీ క్వశ్చన్ కాబట్టి అది కూడా రాస్తున్నా. బట్ జనరల్ గా అయితే మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే రాయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు చూడండి 35 కి డబుల్ అంటే 70, 160లో హాఫ్ అంటే 80, 7 ప్లస్ 7 8 jar 56. ఇక్కడ 4 8 jar 32, 56 ప్లస్ 32 ఎంత అంటే 88. 88 టేబుల్లో 352 ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్. ఆ 4% అంటే మనం ఆన్సర్ ఎంత రాస్తామంటే 25. 4% అంటే 4/100 రాస్తాము. 4/100 అనగా 1/25. 1/25 ఈక్వల్ కిట్స్ సరిపోతే 25 1 అవుతుంది కాబట్టి 25 ఆన్సర్ రాయొచ్చు. చాలా ఈజీ సింప్లిఫికేషన్స్ అవి కూడా. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక మోడల్ కూడా చూడండి. క్వశ్చన్ నెంబర్ 6th వన్ ఎలా రాస్తున్నాను అనేది. 38 whole square minus 22 whole square is equals to 24 into question mark. అయితే మనకి ఇక్కడ స్క్వేర్స్ 30 వరకు నేర్చుకోమన్నా నేను మిమ్మల్ని 1 to 30 వరకే. ఆ 1 to 30 వరకు అంటే 22 స్క్వేర్ రాస్తారు కానీ 38 స్క్వేర్ రాయలేరు. బట్ ఇలా ఉంటే ఇప్పుడు కూడా 38 whole square minus 22 whole square అని ఉంటే ఆ మిడిల్లో మైనస్ సింబల్ ఉంటే స్క్వేర్స్ ఉండి అప్పుడు ఈ రెండింటిని ఒకసారి కూడండి. రెండోసారి ఈ రెండింటిని మైనస్ చేస్తే సరిపోతుంది. అంటే ఫస్ట్ ఏం చేస్తారు? 38ని 22ని కూడండి, సమ్ చేయండి. 32 ప్లస్ 22 ఎంత అంటే 60 అవుతుంది. ఇంటూ 32లో 22 పోతే బ్యాలెన్స్ ఎంత 16 అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు 24 ఇంటూ క్వశ్చన్ మార్క్ అంటే ఎక్స్. ఇక్కడ 8th టేబుల్ తీసుకుంటే 8 2 0 8 3 0 3 1 0 3 20 0 20 ఇంటూ 2 అంటే 40. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత ఉండాలంటే 40 ఉండాలి. అంతే. ఎప్పుడైనా కూడా మనకి స్క్వేర్స్ రెండు నెంబర్స్ స్క్వేర్స్ లో ఉండి మైనస్ కానీ చేయమన్నాడు అంటే స్క్వేర్స్లలో ఉండి మైనస్ చేయమంటే మటుకు ఫస్ట్ ఆ రెండు నెంబర్స్ మనం ఏం చేయాలంటే అడిషన్ చేయండి. సెకండ్ టైం ఆ రెండు నెంబర్స్ని సబ్ట్రాక్షన్ చేయండి. అప్పుడు మనకి ఈజీగా సింపుల్ ఆన్సర్ వస్తుంది. 38 ప్లస్ 22 అంటే 60, 38 మైనస్ 22 అంటే 16. ఈజ్ ఈక్వల్స్ టు 24 ఎక్స్ అనగానే అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆన్సర్ ఎంత వస్తుందంటే 20. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆన్సర్ ఎంత ఉండాలంటే 40. సో 40 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7th వన్ చూడండి. 7th వన్ 99 మైనస్ 46 3/17 అన్నాడు. అంటే ఇక్కడ ఒక హోల్ నెంబర్ నుండి మిక్స్డ్ ఫ్రాక్షన్ ని సబ్ట్రాక్షన్ చేస్తున్నాడు. చూడండి ఒకసారి. ఒక హోల్ నెంబర్ నుండి మిక్స్డ్ ఫ్రాక్షన్ ని సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు సో మనం జనరల్గా ఇలాగ ఏంటి మిక్స్డ్ ఫ్రాక్షన్ ప్రాపర్ ఫ్రాక్షన్ లెక్క రాసుకున్న తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి. మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్ ప్రాపర్ ఫ్రాక్షన్ లెక్క మార్చుకోవాలి అంటే మిశ్రమ భిన్నాన్ని క్రమ భిన్నం లెక్క మార్చుకోవాలంటే చాలా కష్టం. మనకి ఇదంతా మల్టిప్లై చేసి అడిషన్ చేసి రాయాలి. అంత కష్టపడకుండా దీన్ని సింపుల్గా ఎలా చేద్దామంటే మీరు ఏమి లేదు ఈ 99లో నుండి అంటే ఇక్కడ హోల్ నెంబర్ ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా, ఈ హోల్ నెంబర్ నుండి ఒకటి రెడ్యూస్ చేసుకొని రాయండి. 99లో ఒకటి తగ్గిస్తే ఎంత 98, ఒకటి రెడ్యూస్ చేసుకొని రాయండి, ఒకటి తగ్గించి రాయండి. 99లో ఒకటి తగ్గిస్తే ఎంత వస్తుందంటే 98 వస్తుంది. ఈ 98లో నుండి 46ని తీసేసి రాయండి. ఆ 8 మైనస్ 6 ఎంత అంటే 2 అవుతుంది. 9 మైనస్ 4 ఎంత అంటే 5 వస్తుంది. అంటే 52 వస్తుంది అక్కడ 52. అయితే ఇక్కడ ఫ్రాక్షన్ కూడా చూడండి ఎంత ఉందో 3/17 ఉంది. అంటే మని ఒక 17లో 3 పోతే ఈ 17లో 3 తీసేయండి, లేదా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అయినా అనుకోండి ఏదైనా ఒకటి. 17లో 3 తీసేస్తే ఎంత మిగులుతుందంటే 14 బై డినామినేటర్ ఏదైతే ఉందో ఆ డినామినేటర్ అలానే రాయండి. 14/17.
ఇక్కడ చూడండి 99 - 46 3/17 ఇలా ఉన్నప్పుడు ఒక హోల్ నెంబర్ నుండి మిక్స్డ్ ఫ్రాక్షన్ ని మనం సబ్ట్రాక్షన్ చేస్తూ ఉన్నాము అంటే ఆ హోల్ నెంబర్ నుండి ఒకటి రెడ్యూస్ చేసి పెట్టుకోండి ముందే. 99 లో ఒకటి రెడ్యూస్ చేస్తూ వచ్చే నెంబర్ ఎంత 98. ఈ 98 లో 46 ని తీసేస్తూ వచ్చే ఆన్సర్ ఎంత 52. ఇక్కడ ఫ్రాక్షన్ ఎంత ఉంది 3/17. దీన్ని ఇలానే రాయకుండా ఈ 17 లో నుండి కూడా 3ని తీసేసి రాయండి. 17 లో 3 పోతే బ్యాలెన్స్ ఎంత అంటే 14 ఉంటుంది. బై డినామినేటర్ అలానే రాయాలి 17. అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే 52 14/17 ఆన్సర్ ఉండాలి. 52 14/17 దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ కూడా అంతే, ఒక హోల్ నెంబర్ నుండి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా సబ్ట్రాక్షన్ చేయాలో తెలుసుకుంటే మనం క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8th వన్ కూడా చూడండి. దీన్ని కూడా ఎలా సింపుల్ గా సాల్వ్ చేద్దాము. ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ మనకి కానిస్టేబుల్ ఎగ్జామ్స్, ఎస్ఐ ఎగ్జామ్స్ లో ఎక్కువగా రిపీటెడ్ గా ఇస్తూనే ఉంటాడు. సింప్లిఫికేషన్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ మనకి బాద్మాస్ రూల్స్ ని బేస్ చేసుకొని చేయాలి. బాద్మాస్ రూల్స్ అనగా మనకు గుర్తొచ్చేది ఏంది, ఫస్ట్ బ్రాకెట్ లో ఉండే వాల్యూస్ సాల్వ్ చేయాలి, తర్వాత ఆఫ్ అనే వర్డ్ తీసుకోవాలి, తర్వాత డివైడెడ్ బై సింబల్, నెక్స్ట్ ఇంటూ సింబల్, తర్వాత ప్లస్ కానీ మైనస్ కానీ తీసుకొని చేయాలి. అయితే ఇక్కడ 19 ఆఫ్ అని చూడండి. 19 ఆఫ్ అంటే ఫస్ట్ దీన్ని చేయండి, దీన్ని క్యాలిక్యులేషన్ చేయాలి. ఆఫ్ 19 1 * 19, 19 2 * 38 + 1 అంటే 39, 399 వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ప్లస్, ఇది మైనస్ కాబట్టి చేయొద్దు. ఇక్కడ 36/3 డివైడెడ్ బై ఇంటూ, ఫస్ట్ డివైడెడ్ బై 3 1 * 3 12 ఇక్కడ మైనస్, ఇక్కడ ఇంటూ కాబట్టి 12 6 * 72 చేయాలి. అంటే +27 - 76 గా రాయండి. ప్లస్ ప్లస్ ఇక్కడ చూడండి ఒకసారి 12 6 * 72, 12 6 * 72 ప్లస్ ఈ బార్ ఏదైతే ఉందో ఆ లోపల ఉండే వాల్యూ మొత్తం సాల్వ్ చేయాలి. అంతేగాని ఫస్ట్ 6 + 4 చేయొద్దు. 4లో 2 పోతే బ్యాలెన్స్ ఎంత అంటే 2 ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ అలా రాస్తే చాలు. ఇప్పుడు -72లో ఒక 2 పోతే -70 ఉంటుంది. 399లో ఒక 70 తీసేస్తే బ్యాలెన్స్ ఎంత ఉంటుందంటే 329 ఉంటుంది. 329 + 27 దట్ ఈస్ 3. 29 + 27 ఎంతో చూసుకోండి. 29 + 27 అంటే 20 + 20 49 + 7 అంటే 16, 40 + 16 56 వస్తుంది. అంటే 356 అనేది కరెక్ట్ ఆన్సర్ గా ఉండాలి. 356. ఇది కూడా ఎంత, ఫస్ట్ బాద్మాస్ రూల్స్ బేస్ చేసుకుని కొద్దిగా ఫాస్ట్ గా క్యాలిక్యులేషన్ చేయండి. స్టెప్ బై స్టెప్ రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు అర్థం చేసుకోబడితే ఈ స్టెప్ కూడా అవసరం లేదు, సింపుల్ గా రాయొచ్చు. ఇక్కడ 399 + 27 - 72 + 2 అంటే -70 అవుతుంది. -70 399లో తీసేస్తే 329, 329కి ఒక 27 కలిపితే వచ్చే ఆన్సర్ 356 ఉండాలి. ఓకేనా, గుడ్. నెక్స్ట్ వన్ కూడా చూడండి. ఇక్కడ కంటిన్యూస్ ఒక సిరీస్ ఇస్తున్నాడు, సీక్వెన్స్. ఆ సిరీస్ లో మనకి రాంగ్ నెంబర్ ఏదో ఫైండ్ అవుట్ చేయాలి. ఈ సిరీస్ లో సరిగా అమర్చబడినటువంటి నెంబర్ ఒకటి ఉంది, ఆ నెంబర్ ఏదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఇస్తుంటాడు. అంటే ఇక్కడ 1 2 2 4 8 32 256 4096 ఇక్కడ వరకు మనకి ఇచ్చినటువంటి నెంబర్స్లలో ఒక నెంబర్ సరిగా సెట్ కాలేదు, రాంగ్ గా ఉంది. ఆ రాంగ్ గా ఉండే నెంబర్ ఏదో ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా ఇచ్చినప్పుడు చూడండి, నెంబర్ సిరీసే కదని చెప్పేసి మనం నెంబర్ సిరీస్ లాజిక్స్ అని అప్లై చేస్తుంటాం. అంటే ప్లస్ చేయడమో, లేదా ఇంటూ చేయడమో, లేదా ఇంకోటి చేయడమో అప్లై చేస్తూ ఉంటాము. అయితే 1 నుండి 2 రావాలి, 2 నుండి 2 రావాలి, 2 నుండి 4, 4 నుండి 8 అంటే మనకి మ్యాథ్స్ అవుతుంది చూడండి. ఇక్కడ అంటే మనకి ఏం తెలుస్తుంది, ఇక్కడ 2 నుండి 4, 4 నుండి 8, 8 నుండి 32, 32 నుండి 256, 256 నుండి 4096 రావాలి. మళ్ళీ ఇక్కడ 2 నుండి 2 అంటే మళ్ళీ 1 1 2 0 2 1 0 రాయలేం కాబట్టి ఫస్ట్ ఈ రెండు తీసుకోండి. 1 × 2 అంటే ఆన్సర్ ఎంత 2, 2 × 2 అంటే ఆన్సర్ ఎంత 4, 2 × 4 అంటే ఆన్సర్ ఎంత 8, 4 8 * ఎంత 32, 8 × 32 అంటే 256, 32 × 256 కానీ చేస్తే మనకి 4096 కాదు, ఇంకా ఎక్కువ ఆన్సర్ రావాలి, పెద్ద ఆన్సర్ రావాలి. అప్పుడు మనకి ఈ ఇచ్చినటువంటి నెంబర్లలో సరిగా అమర్చబడినటువంటి నెంబర్ ఏదంటే 4096 అనేది రాంగ్ నెంబర్ గా చెప్పొచ్చు మనం. ఓకేనా, సింపుల్, చాలా ఈజీనే. ఇక్కడ మనం ఎలా రాస్తున్నామంటే 2 కాన్సెక్యూటివ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటూ చేస్తూ వచ్చే ఆన్సర్ దట్ ఆన్సర్. ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఇది వచ్చింది
ఆన్సర్. ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఇది రావాలి, ఈ రెండు ఇంటూ చేస్తే ఇది, ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఇది, ఈ రెండింటిని ఇంటూ చేస్తే దిస్ వన్, ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఇక్కడ వచ్చి ఆన్సర్ రావాలి. బట్ ఆన్సర్ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి సో రాంగ్గా ఉన్నటువంటి ఆన్సర్ ఏదంటే 4096. అది ఆప్షన్స్లో లిస్ట్ అంటాడు, ఆప్షన్లో ఆ నెంబర్ టిక్ చేస్తే సరిపోతుంది. లైక్ సీక్వెన్స్ మీద ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఇస్తాడు నెంబర్ సిస్టమ్ మీద. నెక్స్ట్ వన్ కూడా చూడండి, ఒక నెంబర్ సిరీస్ ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడు. 13, 17, 25, 32, 37, 47 ఇలా ఇస్తున్నాడు. మనం నెంబర్ సిరీసే కదని చెప్పేసి ఇక్కడ అడిషన్ చేసుకుంటూ కూర్చోమన్నాం అనుకోండి, ఇదేమో +4 అడిషన్ చేశాడు, ఇది +8 అడిషన్ చేశాడు, ఇక్కడ +7 అంటాము, మరలా ఇక్కడ +5 వస్తుంది, మరలా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ +10 వస్తుంది చూడండి, +10 ఇలా అయినా ఒకటే. అంటే ఇప్పుడు 4 + 3 ఎంత అంటే 7, 7 + 3 10, 8 - 3 5, 5 - 3 అంటే 2 అలా తీసుకున్న ఒకటి, అలా అయినా ఒకటే. లేదు ఆల్టర్నేట్ సిరీస్ తీసుకున్నాం అనుకోండి, 13 + 12 25, 25 + 12 37, 37 + 12 49 ఇలా అయినా ఒకటి. అంటే +12 + 12 డిఫరెంట్ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం చూడండి ఆల్టర్నేట్ సిరీస్ లో. ఇటు సైడ్ తీసుకుంటే 17 + 15 32, 15 + 32 47, అక్కడ 15 15 యాడ్ చేసుకుంటూ రావాలి. ఎలా అయినా ఒకటే. ఇక్కడ 4 + 3 7, 7 + 3 10, 8 - 3 5, 5 - 3 అంటే 47 + 2 అన్న 49, 37 + 12 అన్నా కూడా 49. మీరు ఎలా లాజిక్ యూజ్ చేసినా సేమ్ ఆన్సరే కాబట్టి సో దట్ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సరే. ఓకేనా, చూసారా ఇక్కడ మనకి స్పీడ్ మ్యాథ్స్ బాగా డెవలప్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్లో చెప్పినట్టుగా టేబుల్స్ నేర్చుకోవాలి, స్క్వేర్స్ నేర్చుకోవాలి, క్యూబ్స్ నేర్చుకోవాలి, ప్రైమ్ నెంబర్స్ కూడా నేర్చుకోవాలి. ఇప్పటి నుండి మీరు ఏ పనిలో ఉంటారంటే అవి నేర్చుకునే పనిలోనే ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు వచ్చు అనే ఫీలింగ్ అయితే రాకూడదు. వచ్చిన వాటిని మళ్ళీ ఇంప్లిమెంటేషన్ సరిగా చేస్తున్నారా చేయలేదో ఒకసారి గమనించుకోండి. మీరే మీ ఫీడ్బ్యాక్ మీకు ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడే మీ ప్రిపరేషన్ కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. అంతేగాని నాకు వచ్చు అనే ఫీలింగ్తో దాన్ని నెగ్లెక్ట్ చేసి వేరే సబ్జెక్ట్స్ మీదకి ఆ సబ్జెక్ట్స్ మీదకి వెళ్ళామంటే మనకి ఇది ఎప్పటికి కూడా రాదు. ఓకేనా, కంపల్సరీగా ఇప్పటి నుండి మనకి మ్యాథ్స్ స్పీడ్ మ్యాథ్స్ అనేది కొద్దిగా డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. అది ఎవరైతే డెవలప్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా అర్థమెటిక్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అర్థమెటిక్ చేయగలిగినారంటే మిగతా సబ్జెక్ట్స్ ఆటోమేటిక్గా చేయగలుగుతారు కాబట్టి మనకు వచ్చే స్కోర్ కూడా హైయెస్ట్ స్కోర్ వస్తుంది. మనం ఎటువంటి డౌట్ పడకుండా మనకి జాబ్ కంపల్సరీగా వస్తుందని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, సరే ఆల్ ద వెరీ బెస్ట్. అందరికి కూడా ఇప్పటి నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయమని ఆల్రెడీ చెప్పున్నాను. మీరు లేట్ చేయకుండా ఎస్ఐకి కానిస్టేబుల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా తొందరగా ఎర్లీగానే ప్రిపేర్ అవడానికి ఒక ప్లాన్ వేసుకొని ట్రై చేయండి. కంపల్సరీగా ఈ సంవత్సరంలో మనకి జాబ్ వచ్చేటట్టు బాగా ప్రిపేర్ అవుదాం. ఓకేనా, సరే ఓకే, ఆల్ ద బెస్ట్.